రెండో వర్షన్ కనుక చూసుకుంటే మృతదేహాన్ని ముక్కలుగా నరికేసి చాకుతో అంటే పెద్ద కత్తి అక్కడ ఎక్కడ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ కూడా కత్తి కానీ లేకపోతే ఇంత 5 లీటర్ల ఏదైతే కుక్కర్ ఉందో అది ఎక్కడ కూడా లభించలేదు. మనం చూసుకుంటే కనుక విండోలో నుంచి చూసుకుంటే కనుక కేవలం 2.5 లీటర్ల కుక్కర్ మాత్రమే లభించింది. కత్తి కూడా అంటే చాకు కూడా చాలా చిన్నవి మాత్రమే లభించాయి. అంటే ఇదంతా కూడా ఫేక్ అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలిసింది. మరి రెండోది కనుక చూసుకుంటే మాధవి గోడకి తగిలి కింద పడిపోయిన తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా చేసి కవర్లో కట్టేసి డ్రైనేజ్లో అలాగే చెరువులో పడేసానంటూ కూడా చెప్పడం జరిగింది. డ్రైనేజ్లో ఎలా పడేస్తాడు? ఎందుకంటే బయటికి వచ్చాక ఆ సీసీటీవీ ఫుటేజ్లో అది కూడా మరి దొరికేది కదా పోలీసులకి విచారణలో, మరి ఎందుకు దొరకలేదు? పాలిథిన్ కవర్లు బయటికి తీసుకెళ్లే దృశ్యాలన్నీ కనిపించాలి కదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంటే రెండో కథనం కూడా అబద్ధమే అనేది కూడా ఇక్కడ మనకి చాలా క్లియర్గా తెలిసింది.